హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మీకు నాటు చిక్కుడుకాయలండి టమాటోతో కలిపి కర్రీ చేసి చూపిస్తాను. చాలా సూపర్ టేస్టీ, ఇంకా హెల్దీ కూడా. చాలా సింపుల్, అన్నీ మన ఇంట్లో దొరికే. ఓన్లీ కొత్తిమీర నేను ఎక్స్ట్రా వేసాను, అది ఉంటే వేయండి లేకపోతే లేదు. ముందుగా నూనె బాగా వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలండి. అవి వేగాక మనం తరిగి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు నాకు లేవు కాబట్టి ఎట్లా మీకుంటే వేసుకోండి. ఇవి చూసారా, కరివేపాకు కాయలు. మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ప్లీజ్. ఇవి బాగుంటాయి తినడానికి కూడా. కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడానికి 2 స్పూన్లు ఉప్పు, ఇంకా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకొని వేయించుకోవాలి. ఇది కొత్తిమీర కాడలండి. మీరు ఇంట్లో ఎక్కువగా ఉంటే వేసుకుని, లేకపోతే స్కిప్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి మనం కడిగి శుభ్రంగా ఈనెలు తీసి 2 ముక్కలు చేసుకున్నటువంటి చిక్కుడుకాయలు. బండి ఇరుగ్గా ఉంది, వేరే బండిలోకి మార్చేస్తున్నానండి. ఓకే, మనం వేపేటప్పుడు కొంచెం ఖాళీగా ఉంటే కింద పడకుండా ఉంటుంది. ఓకేనా? ఇవి బాగా వేగిన తర్వాత మనం టమాటోలు వేసుకోవాలి. టమాటోలు తరిగి పక్కన ఉంచుకున్నాం కదా, ఒక 3 టమాటోలు వేసుకున్నాను. ఇవి వేసాక 2 బాగా కలిపి వేయించుకోవాలి. ఈ కలిపే విధానం కూడా అండి చాలా నాజూగ్గా కలపాలి. మనం ఎట్లా అంటే అట్లా ఇష్టం వచ్చినట్టు కదిపేయకూడదు. ఓకేనా? ఇది నాన్ స్టిక్ కదా, మనం వుడెన్ స్పూన్ పెడితే మంచిది. ఇప్పుడు కొద్ది కారం వేసుకోండి. ఇంకా ఈ కారం కూడా కూరకు అంతా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే అడుగంటిపోతుంది అనమాట. మధ్య మధ్యలో మూత తీసుకొని మనం కలుపుకొని మరలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది చాలా హెల్దీ అండి. చిక్కుడుకాయ అంటే ఇష్టమున్న వాళ్ళు డైరెక్ట్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు. చివరిగా మరికొద్దిగా కొత్తిమీర చల్లి తించుకుంటున్నాను. ఓకేనా? మీకు ఇంట్లో కొత్తిమీర అవైలబుల్ లేకపోతే ఇలా కూడా తినేయచ్చు. అంతేనండి, సూపర్ ఈజీ, సూపర్ టేస్టీ చిక్కుడుకాయ కూర రెడీ. మీకు ఎలా అనిపించిందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి మీరు ఉండాక. బాయ్.